జై శ్రీమన్నారాయణ. రేపే భీష్మ ఏకాదశి. అయితే మనం ఏం చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. చిన్న పరిహారం అండి. మనకు ఎప్పుడు కూడా సకల సంపదలు రావాలి అన్న ఇంట్లో ఎటువంటి చీడపీడలు అంటే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏదైనా మనకింట్లో నెగటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ఒక సమస్య అనేది మనకు ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది అనమాట. అలా చాలాసార్లు మనకు అర్థమైపోతుంది అనమాట. ఇంట్లో ఏదో ఉంది, ఏదో జరుగుతోంది, ఏదో సమస్య ప్రతిసారి వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది కదా. అయితే అదే కాకుండా మనకు పెళ్లి సంబంధాలు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అసలు భీష్మ ఏకాదశి మనకి ఏ రోజు వచ్చింది? శనివారం వచ్చింది. అసలు చాలా శక్తివంతమైనది, విలువైనది కదా. శనివారం అంటే మనం చేసేది శ్రీ వెంకటేశ్వర స్వామికి, అందులోనూ ఆంజనేయ స్వామికి చేస్తూ ఉంటాం. ఆంజనేయ స్వామికి ఆకులు అంటే ప్రీతికరం కదా. అయితే మనం గంధము ఆకు మీద పెట్టి ఇలాగా గంధంతో బొట్టు పెట్టండి పెద్దగా. మీరు ఆ బొట్టు పెట్టేసి మీరు కొంచెం కుంకుమ పెట్టేసి అక్కడ పూజ దగ్గర మీరు పూజలు పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మీకు పెళ్ళి కావాల్సిన పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్న పిల్లలకి కానీ ఎవరికైనా కూడా కొంచెము మీరేం చేస్తారంటే ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ ఆకుల్ని ఇలా పెట్టేసి పూజలు పెట్టేసి అక్షింతలు కలుపుకొని పూలు తెచ్చుకొని పూలతోటి కూడా పూజ చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మీరు తమలపాకులో సకల దేవతలు ఉంటారని మీకు తెలుసు కదా. అయితే అలా చేస్తూ ఏం చేస్తారంటే పూజా మందిరంలో మనం ఆ ఆకుని పెట్టేసుకోండి బొట్టు పెట్టి అలాగే. అయితే తర్వాత మీరు తెల్లటిది ఏదైనా మనకు మిషన్ దారమైనా పర్వాలేదు, ఇలాగ టైగర్ దారమైనా పర్వాలేదు, 5 పోగులు అనేది తీసుకోండి. మీకు పొరలు 5 పోసుకోండి. తర్వాత మనము పసుపు తీసుకొని కొంచెము మీరు మామూలు వాటర్తోనైనా పర్వాలా, మీకు పెద్ద ఖర్చేం కాదు. కాకపోతే చూడండి అలా చేసి చూస్తే చాలా వరకు మనకు దగ్గర దాకా వచ్చిన సంబంధాలే కాకుండా ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారండి. అటువంటప్పుడు మనం చిన్న పరిహారమే కదా. ఎలాగో రేపు ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసంలో కూడా ఏవి తినకూడదండి. మనము బియ్యంతో వండినవి కానీ దోశలు లాంటివి కానీ ఇడ్లీ లాంటివి కానీ అవేవి తినకూడదు. పండ్లు పాలు తాగొచ్చు, తినచ్చు. మీరు మరుసటి రోజు మాత్రం కొంచెం ఎర్లీగా దేవుడికి పెట్టుకొని మామూలుగా నైవేద్యంగా అన్నం వండుకొని ఏవి తిన్నా ఇక పర్లేదండి. కాకపోతే నిద్రపోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇలా పసుపు 5 పోగుల దారానికి కట్టి మనము ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా కలిశానికైనా అదే కడతాం. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకైనా ఆ పూజారి తమలపాకునే కట్టిస్తారు ఒక చేయికి. అదే కొంతమంది కొన్ని ఇళ్లల్లో అయితే పసుపు కొమ్మ కడతారు, కొన్ని ఇళ్లల్లో అయితే తమలపాకే కడతారు. అదేవిధంగా కొంచెం పూజలు అలాగైతే కింద తమలపాకు అదేవిధంగా తులసి పువ్వులు కలిపి మనం పూజకి కంకణం కట్టుకున్నట్టుగా అలాగా కట్టుకుంటాం కదా. అలాగే మనకి ఇలాగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఏదో దగ్గర దాకా వచ్చిపోయిన సంబంధాలు కుదరటమే కాకుండా మీరు కోరుకున్న సంబంధాలన్నీ కూడా మీకు కుదురుతాయని పెద్దలు చెప్తున్నారండి. అదేవిధంగా రేపు శనివారంతో కూడిన భీష్మ ఏకాదశి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనది. అందులో ఆయన కళ్యాణ శ్రీనివాసుడు కదా. మనకి ఎప్పుడు నిత్యము ప్రతి నెల ప్రతిరోజు తిరుపతిలో అయితే ప్రతిరోజు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కదా. అందువలన మీకు ఈ చిన్న పరిహారం చెప్తున్నాను. పెద్దలు చెప్పింది ఇది, నా సొంతమైతే కాదండి. మనం ఏం చేస్తామంటే ఆ దారాన్ని ఇలాగా తిరగేసి కాకుండా ఆకుని మనం లోపలికి పై భాగం పైకి వచ్చేలాగా మీరు అలాగా నేను చూపించిన విధంగా మడిచి మనం చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది కలిశానికి కూడా ఇది మనం కడతాం కదా, తమలపాకుని ఇలా చుట్టి కడతాం. కట్టేటప్పుడు అలా చాలా వరకు కడితే అలాగా మనకు కుడి చేయికి కట్టండి. మీ పిల్లలకి మీరు పూజలో పెట్టిన తర్వాత అది తీసి మీ పిల్లలకి ఆ కంకణం అనేది కట్టండి. ఆ మరుసటి రోజు తీసి మనము ఒక చెట్టు కొమ్మకి కట్టేసేయండి అంతే. ఇక మీరు ప్రతి శనివారం ఇలాగ 11 శనివారాలు గిన చేసినట్టయితే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి. అదే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైతే మాకు ఇంట్లో ఇటువంటి భార్యాభర్తల సమస్యలైనా ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అందువలన నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.